రాయచూట్ నియోజకవర్గంలో 20 years తర్వాత ఫస్ట్ టైం యువకుడు మండిపల్లి రాంప్రసాద్ ఎమ్మెల్యే గెలుస్తానే చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో తీసుకొని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఇవ్వడము, అదేవిధంగా క్రీడాకారుల మినిస్టర్గా ఇవ్వడం కూడా రాయచూట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆనందంగా ఉంది. ఈరోజు రాయచూట్ నియోజకవర్గం అంతా కూడా పసుపుమయమైంది. యువకుడు అందరినీ కలుపుకొంబి అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో ఆయనకి ఇచ్చే శాఖకు అన్ని విధాలుగా డెవలప్ చేస్తారని కోరుకుంటూ, అదేవిధంగా చాలా కష్టపడి ఎమ్మెల్యేగా గెలిచిన దానికి పెద్ద ఆయన కూడా చంద్రబాబు నాయుడు కూడా అది గుర్తించుకొని ఇచ్చినాడు. కాబట్టి అన్ని విధాలు కూడా మా అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతాను రాంప్రసాద్ రెడ్డి గారికి. రాంప్రసాద్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్. ఎందుకంటే ఇక్కడ 3 సార్లు గెలిచిన రాక్షసుని మీద గెలిచడం అంటే సామాన్య విషయం కాదు. అద్భుత విజయం సాధించిన మన రాంప్రసాద్ రెడ్డి గారికి శిరసావందనం చేస్తున్నాం. అందులోన మన మొదటిసారిగా మంత్రి అయ్యి మన జిల్లాకు మంచి గౌరవకారం ఇచ్చినారు. ఆయన ఈరోజు మన అన్నమయ్య జిల్లాలో అడుగుపెట్టిన సందర్భంగా మన తమ్మలపల్లి నుండి మన మల్లికార్జున నాయుడు గారి ప్రచారకర్త ఆధ్వర్యంలో దాదాపు 100 వాహనాలలో భారీగా వచ్చి స్వాగతం పలకడం జరిగింది. ఆయన ఇక్కడ మన నియోజకవర్గానికి కావాల్సిన నిధులన్నీ ఎత్తుకొస్తారని ప్రజలందరూ ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మన ప్రజల మనోభావాల్లో ఆయన నెరవేరుస్తారని ఆశిస్తూ ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు జరుపుతున్నాం. మీకు రాంప్రసాద్ రెడ్డి గారు ఎప్పటి నుంచి ఎట్లా మీకు? మాకు వాళ్ళ తరం, మా నాయనగారు వాళ్ళ నాయనగారు తరాలంతా మేము అవుతా ఉండేవాళ్ళం. ఊరే మనిషి ఎలాంటి వాడు, మనుషుల ఎలా కలయిక ఎలా ఉంది? మంచి నాయకుడు ఆయన. కావాలని నాయకుడే రెండో పులిమిందల మీద గెలిచిండేది. ఒక పారు గెలిచి మినిస్టర్ పోస్ట్ తెచ్చుకునేది రెండో పులిమిందల మీద గెలిచినాడు ఆయన. ఒక పారు గెలిచి మినిస్టర్ అయినాడు. నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట తప్ప రాసే జగన్కు 20 ఏళ్ళు చేసినాడు ఆయన సేవ. మినిస్టర్ అంతా మంచి చేస్తారు, మంచి చేస్తాడు, మంచిగా చేస్తాడు. మినిస్టర్ లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నా మంచిగా చేస్తాడు, మామూలుగా ఉన్నా మంచిగా చేస్తాడు ఆయన. పదవి లేకపోయినా పదవి ఉన్నా 20 ఏళ్ళు జగన్కు సేవ చేసినాడు. శ్రీకాంత్ రెడ్డికి అయితే 3 పరాయాలు గెలిపించినాడు. శ్రీకాంత్ రెడ్డిని ఉపయోగం లేకపోయింది. చంద్రబాబు నాయుడు మాట చెప్పినాడు కాబట్టి టికెట్ ఇచ్చినాడు, మంత్రి పదవి ఇచ్చినాడు. మా పేరు మా చిన్నవాణి మండలము, దేవుడిపల్లి గ్రామము. మాకు 20 ఏళ్ళ నుంచి మేము ఒక కష్టపడిన ఫలితము. ఆ అన్న ఎంత తిరిగినాడో జనాల్లో. ఎవరు వచ్చినా కూడా రాముడన్న అంటే వచ్చి హక్కును చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అయినా నాకు తెలిసినంత వరకు మన రాముడన్నే. ఈయన సర్పంచ్ ఈ పొద్దు ఎమ్మెల్యేని కాదు కానీ 20 ఏళ్ళ నుంచి ఆయనకు జనబలం ఉంది. ఆయన వర్గం అనేది సపరేట్ ఉంది. ఆ వర్గాన్ని ఎంతో ఇదిగా ఈ పొద్దుడికి కూడా ఆయన జనాల్ని ఇంతమంది జనాలు రావడానికి కారణము ఆయన మంచితనము. ఇప్పుడు ఇన్ని రోజులు ఎమ్మెల్యే కాలేదు అనుకున్నాడు. ఇప్పుడు ఒకటేసారి ఎమ్మెల్యే అయినాడు, నెక్స్ట్ మంత్రి అయినాడు. మీరు ఎట్లా వ్యక్తం? చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ రాయచూటే కాదు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సపోర్ట్ చేసినాడు. కాబట్టి ఆ మంత్రి కూడా ఎలా సాగిస్తాడు, ఆయన ఎలా ముందుకు వెళ్తాడు అనేది కూడా ముందు మీరు కూడా చూస్తారు. తర్వాత